కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ తరహాలో మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. సీఎం స్థానంలో ఉండి సైనిక్ స్కూల్పై అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. సైనిక్ స్కూల్పై కేసీఆర్ పట్టించుకోలేదు అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కార్యాలయంలో కేసీఆర్ కేంద్రానికి రాసిన ఉత్తరాలు ఉంటాయని వాటిని ఓసారి చూడాలని రేవంత్ కు సూచించారు వినోద్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ను సైనిక స్కూల్ గురించి అనేక సార్లు కలిశామని గుర్తు చేశారు. దివంగత అరుణ్ జైట్లీని కూడా బీఆర్ఎస్ ఎంపీలుగా చాలాసార్లు కలిశామన్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూళ్లు ఇక ముందు నడపలేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధమన్నారు. అబద్ధాలు తప్ప రేవంత్ నిజాలు మాట్లాడడం లేదని సెటైర్లు వేశారు. నిరుద్యోగ సమస్యపై రేవంత్ అబద్ధాలు మాట్లాడి యువతను రెచ్చగొట్టారన్నారు మాజీ ఎంపీ. ఇకపై అబద్ధాలకు ధీటుగా బదులిస్తామన్నారు. రక్షణ శాఖ భూములపై కూడా చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డికి సమయం ఉంటే అప్పటి డిఫెన్స్ అధికారి జేఆర్కే రావుతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో నిజాయితీతో కొట్లాడింది బీఆర్ఎస్ అని, ఇక ముందు కూడా కొట్లాడతామన్నారు. నీట్తో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ దృష్టి సారించాలన్నారు. నీట్పై సుప్రీంకోర్టులో మంచి న్యాయవాదిని రాష్ట్రం తరపున నియమించి కొట్లాడాలన్నారు.